దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుని యొక్క సేవకునిగా సిద్ధపడ్డాను. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యాదవోలు అనేటువంటి గ్రామంలో ఇంటింటా క్రిస్మస్ జరుగుతూ ఉన్న ఈ క్రమంలో ఈరోజు రాత్రి మన ప్రియులు సతీష్ గారి ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాలు పొందుతున్న మీ అందరినీ దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఆమేనని చెప్పండి అందరూ. ఓకే, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక చక్కని వాక్య భాగాన్ని ప్రభువారు మీకు అందించడానికి దీన సేవకుడిని ఈ స్థలంలో నిలబెట్టారు. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా యాదవోలు గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. బిగ్గరగా చెప్పాలి, యాదవోలు గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న రైతాంగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న రైతు కూలీలను దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులను దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న చేతి వృత్తుల వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న వ్యాపారస్తులను దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న వృద్ధులను దేవుడు ఆశీర్వదించునుగాక. చనుబాలు తాగుతున్న చంటి పిల్లలను దేవుడు యాదవోలు గ్రామంలో ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను దేవుడు ఆశీర్వదించునుగాక. యాదవోలు గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకెవరున్నారు? అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి తన యొక్క కృప చూపి దేవుడు మహిమ పొందునుగాక. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసును గూర్చినటువంటి ప్రకటన. క్రిస్మస్ అనేటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని వచనాలు బైబిల్ గ్రంథం నుండి చదివిస్తూ ఉంటాను, జాగ్రత్తగా ఆలకించాలి. ఈ స్థలంలోనికి రావడానికి వీలు పడనటువంటి సహోదరులను దేవుని యొక్క సేవకునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరున్న చోటనే కూర్చోండి. మీరు ఉన్న చోటనే కూర్చుని ఈ మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు తన యొక్క వాక్య గ్రంథంలో వ్రాయించినటువంటి వచనాలు చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి 10వ వచనం చదువుతూ ఉన్నాను. ఎవరైనా ఒకరు చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి దేవుని యొక్క దూత గొర్రెల కాపరులతో మాట్లాడినటువంటి ఆ సందర్భంలో దూత చెప్పినటువంటి మాట మనం చదువుకున్నాం. దూత అంటున్నారు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ. ఈ మాట స్ట్రెస్ చేసి చదివిస్తున్నాం మీ చేత. ఇదిగో ప్రజలందరికీ, మరలా చెప్తున్నాను, ఇదిగో ప్రజలందరికీ. ఆ పదములో ఉండేటువంటి బరువు, ఆ వ్యాఖ్యానంలో ఉండేటువంటి ఆ యొక్క బరువు మనం గ్రహించినట్లయితే ఒక దేశానికి కాదట, ఒక జనాంగానికి కాదట, ఒక ప్రాంతంలో ఉన్న వారికి కాదట, ఒక భాష మాట్లాడే వారికి కాదట, ప్రజలందరికీ అని నా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఎవరికి అని అంటే అమెరికా దేశంలో ఉన్న తెల్లవారికైనా, ఆఫ్రికా దేశంలో ఉన్న నల్లవారికైనా, చైనా దేశంలో ఉన్న పొట్టిగా ఉన్నవారికైనా, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఉన్న పొడగరులుగా ఉన్నవారికైనా, ఎవరికైనా భూమధ్య రేఖ ప్రాంతంలో అద్భుతమైన భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి ఈ భారతదేశంలో నివసించే ప్రజలమైన మనందరికీ కూడా దేవుని యొక్క వార్త ఈ రాత్రి, హల్లెలూయా, మనకు సంబంధం లేనిది అని అనడానికి లేకుండా ప్రభువారు చెప్తున్నటువంటి మాట, ప్రజలందరికీ కలుగబోవు మహా
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి వ్రాయబడినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రజలందరికీ చెప్పేటువంటి ఈ మాట ఈ రాత్రి ఆ ప్రజలలో యాదవోలు గ్రామ ప్రజలు కూడా ఉండడం సువిశేషం. ఆ ప్రజలలో మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఉండడం సువిశేషం. ఆ ప్రజలలో మన యొక్క ఆంధ్ర రాష్ట్ర భారతీయ ప్రజలు ఉండడం కూడా సువిశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మాట. అక్కడ వాడుతూ ఉన్నారు దేవుని యొక్క దూత. ఏమని అనంటే, అయితే దూత భయపడకుడి. అవును, ఈరోజు ప్రజలు భయం గుప్పెట్లో నలిగిపోతున్నారు. లేదంటారా? కాదంటారా? లేస్తే తెల్లవారితే భయం, రాత్రైతే భయం. తెల్లవారితే ఏం చూడాలో అనే భయం, రాత్రైతే నిద్ర పట్టదేమో అనే భయం. బ్రతుకు ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భయం గుప్పిట్లో మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. భయం గుప్పిట్లో మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అడిగితే పరీక్షల భయం, రైతు దగ్గరికి వెళ్తే గిట్టుబాటు ధర వస్తుందో రాదో అనే భయం, తండ్రిని అడిగితే పిల్లకు పెళ్లి చేయగలనో లేదో అనే భయం, ఇల్లు కట్టగలనో లేదో అనే భయం. కానీ ఉండాల్సిన భయం ఏంటో తెలుసా? మనం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ ఏ చోటికి వెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. మానవుడు ప్రతి ఒక్కడు కూడా చనిపోతారు. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతం వారైనా, ఎంత చదువుకున్న వారైనా, ఎంత తెలివైన వారైనా, జ్ఞానం కలిగిన వారైనా మానవుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాని యొక్క ఆత్మ నిత్య రాజ్యంలో, స్వర్గంలో జన్నత్ జానే కే లియే జన్నత్ వెళ్ళడానికి, ఆ స్వర్గములో ఆనందించడానికి, పరలోక రాజ్యంలో శాశ్వత నివాసంలో ఆనందించడానికి మానవుడు ఆలోచన చేయాలి. ఒకవేళ నరకానికే వెళ్ళవలసి వస్తే అప్పుడు భయపడాలి. ఆ విషయం గూర్చినటువంటి భయం మానవునికి కావాలి. కానీ మానవుడు నేటి దినాన ఈ భూమి మీద ఉన్నంత వరకే ఆలోచన చేస్తున్నాడు. విమానంలో ప్రయాణం చేసేవారు నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఆనందిస్తాను అని అనుకున్నారు. విమానం టికెట్ తీసుకున్నారు, పైకి ఎగిరారు. ఎగిరిన కొన్ని క్షణాల్లో వారికి తెలియదు వారి యొక్క జీవిత అంతం అదేనని. నిద్రపోతున్నారు, భూకంపాలు వచ్చాయి. ఆ రాత్రి వారి యొక్క మరణం అని తెలియదు. ఏ రోజు ఏ మనిషి ఎక్కడ ఎలా చనిపోతాడో అర్థం కానటువంటి ఈ పరిస్థితుల మధ్యలో మానవుడు భయపడాల్సింది ఆత్మను గూర్చినటువంటి విషయమై. అయితే దేవుని యొక్క దూత అంటున్నారు, భయపడొద్దు. నేనేం చెప్తున్నానంటే మీకు, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సువార్తమానము, వార్తలు చదువుచున్నది అని అంటారు. మీరింతవరకు వార్తలు విన్నారు అని అంటారు. వార్తలు ప్రతిరోజు వింటున్నాం, కానీ ఇది వార్త కాదు, సువార్త. వార్తకి సువార్తకి వ్యత్యాసం ఉందా? ఉంది. సువార్త అంటే మంచి వార్త అని. మనం వినే వార్తలు ఏంటి? ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, తుఫాను రాబోతోందని, ప్రజలు తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయారని భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నటువంటి ఈ దినాల మధ్యలో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నారు. సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంతమందికి? ప్రజలందరికీ. హల్లెలూయా. సరే, ఈ విషయం ఇట్లా ప్రక్కన పెట్టి మరొక వచనాన్ని మనం చదువుదాం. ఈరోజు రాత్రి నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీరు ఇంతకు ముందు ఎన్నడూ ఆశీర్వదించబడని రీతిలో ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్నారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క కృపాశీర్వాదాన్ని ఈ స్థలం నుండి పొంది నిశ్చయంగా మనం వెళ్ళబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి.
వారు ఆ నక్షత్రమును చూచి ఎలాంటి ఆనందమట? ఆనందం కాదండి, అత్యానందమా? ఆహా, అత్యానందం అంటే ఆనందములో సుపీరియర్ స్టేజ్ అన్నమాట. ఆనందించడంలో సుప్రీం స్టేజ్ అది. అత్యానంద భరితులై, దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రిస్మస్ శుభవేళ నా యేసు క్రీస్తు ప్రభువారిని చూస్తున్నటువంటి ఆ యొక్క ఘడియలలో అత్యానంద భరితులైపోయారట. ఇక్కడ అంటున్నాడు, ప్రజలందరికీ సువార్త. యేసును చేరిన వారికి అత్యానందమైనటువంటి సంతోషం, ఆనందం. ఏంటి ఈ గమ్మత్తు? ఏంటి ఈ పరిస్థితి? ఏంటి ఈ యొక్క వాక్యంలో ఉండేటువంటి విశేషం అని గమనిస్తే, ఈరోజు రాత్రి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి ఒక వచనం మీకు నేను స్ట్రెచ్ చేసి చదివించాలని ఆశపడుతున్నాను. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుడు అంటే ఎవరి తొలిచూలు కుమారుడు? ఎవరి తొలిచూలు కుమారుడు? కన్య మరియ తొలిచూలు కుమారుడు. అప్పటికి కన్య మరియకి ఇంకా వివాహం కాలేదు. కన్యక అని వ్రాయబడింది. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మరియా అనబడినటువంటి ఆ కన్యను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఆ కన్య మరియ యొక్క తొలిచూలు కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి, తన అంటే మరియా అని అర్థం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి, ఎక్కడ ఎక్కడ సత్రములో స్థలము లేనందున ఆయనను అంటే ఎవరిని? యేసు క్రీస్తు ప్రభు అయినటువంటి ఆ శిశువును పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఈ వచనం దగ్గర కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాన్ని ఈ రాత్రి ఇంతకు ముందు ఎన్నడూ ప్రభువారు మనతో మాట్లాడని రీతిలో ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నారన్న వాస్తవమైన విషయం ఈరోజు రాత్రి మనం గమనించబోతున్నాం. వాక్యంలో వ్రాయబడింది, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. నా యేసు క్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడింది, ఆయన వాక్యమై ఉన్నాడని, ఆయనే దేవుడై ఉన్నాడని, ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని భక్తుడైన యోహాను తన యొక్క గ్రంథంలో వ్రాస్తూ వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది అందున్నాడు. ఆది అందు భూమిని సృజించినప్పుడు, ఆది అందు సర్వ సృష్టిని సృజించినప్పుడు, ఆది అందు ఆదాము అనబడిన మానవుని సృజించినప్పుడు, ఆది అందు అవ్వమ్మను సృజించినప్పుడు ఏ ప్రభు అయితే వాక్యము రూపంలో ఉన్నాడు, ఆయన శరీరధారిగా కన్య మరియ గర్భాన శిశువుగా పుట్టడానికి ప్రభువు కోరుకున్నాడు. ఓకే, ఆయన ప్రణాళిక చొప్పున భూమి మీదకి వస్తే వచ్చారు. ఆయన ప్రణాళిక చొప్పున కన్య మరియ గర్భంలో వస్తే వచ్చారు. కానీ నీవు నేను అయితే ఎలాంటి ఇంటిని కోరుకుందామో తెలుసా? ఈ భూమి మీద అత్యధిక సంపన్నమైనటువంటి కుటుంబాన్ని కోరుకుని ఉండేవాళ్ళం. అత్యధికమైనటువంటి ఘనత కలిగిన కుటుంబాన్ని కోరుకుని ఉండేవాళ్ళం. అత్యధికమైనటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆ కుటుంబాన్ని ఎన్నుకుని ఉండేవాళ్ళం. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసయ్య ఒక కన్యను, ఒక టీనేజ్ స్టేజ్లోనికి వచ్చినటువంటి కన్య మరియ అనబడినటువంటి ఆ బిడ్డను దేవుడు ఏరుకుని మరి ఎన్నుకుని ఆ బిడ్డను మరి ప్రణాళికలోనికి తీసుకున్నాడు. అప్పటికే ఆ కన్య మరియకు మీకు తెలుసు యోసేపుతో నిశ్చితార్థమైంది, ప్రధానము చేయబడింది. కానీ వివాహం ఇంకా కాలేదు. యూదులలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంటుంది. వివాహం నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళిద్దరిని పెద్దల సమక్షంలో ఒక చోట ఉంచుతారు. వివాహం ఆడడానికి ముందుగా వాళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో ఒక చోట ఉంచుతారు. వారు సంసారం చేయరు. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ మాట యూదయ దేశంలో పర్యటించి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. యూదా దేశంలో నాకు స్నేహితులుండి ఆ స్నేహితుల ఇళ్లకు వెళ్ళి దర్శించి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆ మగపిల్లాన్ని ఆడపిల్లని
నిశ్చితార్థం చేసిన తర్వాత పెద్దల సమక్షంలో ఒక ఇంటిలో ఉంచుతారు. పెద్దల సమక్షంలో మాత్రమే వారు మాట్లాడుకుంటారు. వివాహం అవ్వకముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరిని ఒకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. ఒకరి యొక్క యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటారు. ఒకరి యొక్క అభివృద్ధులు ఒకరు తెలుసుకుంటారు. ఒకరి యొక్క ఆలోచనలు ఒకరికి అర్థమవుతాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఇప్పుడు మరియతో మాట్లాడుతున్నాడు. మరియా, నేను నిన్ను కోరుకున్నాను అని దేవుని యొక్క దూత ద్వారా ఆ యొక్క విషయాన్ని చెప్పాడు. అయితే ఈ మరియా అనబడినటువంటి ఈ స్త్రీ సత్రములో తన బిడ్డను పడుకోబెట్టాల్సినటువంటి పని వచ్చింది. ఎందుకట? స్థలము లేనందుకట. బాగా గమనించాలి. బాగా లోతైనటువంటి వాక్య ఆహారం ఈరోజు రాత్రి ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరలా చదివిస్తున్నాను. లూకా సువార్త 2:7 తన తొలిచూలు కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టను. అమ్మా, మిమ్మల్ని ఒకటి ప్రశ్నలు అడుగుతున్నాను. చాలా మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మన ఇంటిలో కాన్పుకు సిద్ధంగా ఉండేటువంటి ఆడపిల్ల ఉందనుకోండి, కాన్పుకు సిద్ధంగా ఉన్న కుమార్తె ఉందనుకోండి, 9 నెలల గర్భిణి. ఆ బిడ్డ గర్భిణి కాన్పు వచ్చేటువంటి సమయానికి పెద్దలు ఏం సమకూరుస్తారు? మెత్తటి పాత చీరలు సమకూరుస్తారు. అవునా కాదా? ఇంకా చాలా చాలా సమకూరుస్తారు. పెద్దల వెనకాల చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ పిల్లని ఆ యొక్క కుమార్తెను కాన్పు వచ్చే సమయంలో ప్రాణానికి తెగించి బిడ్డకి కాన్పు ఇచ్చేటువంటి సమయంలో ఎలా ఉంటుందోనని భయపడుతూ ఉంటారు. ఈ కన్య మరియకు ఎవరూ లేరండి. ఈ కన్య మరియకు ఎవరూ లేరు. యేసు అలాంటి కుమార్తెను, కన్యను ఎన్నుకుని ఆమె గర్భం నుండి లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి గమనించాలి. యేసేపు ఈ విషయం తెలిసిన తర్వాత మరియను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇక వివాహం చేసుకోకూడదు అని నిర్ణయానికి వస్తే దేవుని యొక్క దూత, యేసేపు, నీవు వివాహం ఆడబోతున్నటువంటి ఆ కన్య మరియ పరిశుద్ధమైన కన్యక, నీ వివాహం చేసుకోవాలి అని చెప్పి నీతిమంతుడైనటువంటి యోసేపుతో మాట్లాడడం జరిగింది. అప్పుడు యోసేపు ఈ యొక్క కన్య మరియను తీసుకుని నజరేతు అనేటువంటి ఆ గ్రామం నుండి బెత్లెహేము అనేటువంటి గ్రామం వచ్చాడు. ఎక్కడి నుండి అక్కడికి చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. నజరేతు అనే గ్రామం నుండి బెత్లెహేము అనేటువంటి గ్రామం వచ్చాడు. నజరేతు ఎందుకు వెళ్ళాడంటే, ఈ జ్ఞానులు చేసినటువంటి చిన్న పొరపాటుకి యెరూషలేము నుండి నజరేతుకు వెళ్ళిపోవలసి వచ్చింది. నజరేతుకు వెళ్ళిపోయినటువంటి ఆ యోసేపు, మరియా, ఈ శిశువైనటువంటి యేసు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే బెత్లెహేములో జనసంఖ్య రాస్తున్నారు, అంటే ఆధార్ కార్డులు అనమాట, ఓటర్ లిస్ట్ రాస్తూ ఉంటే మరియా అయ్యా మంది బెత్లెహేము కదా. అవును, మంది బెత్లెహేము. అయితే ఈ చిన్ని పిల్లాన్ని తీసుకుని, క్షమించండి, మనము ఈ యొక్క గర్భిణితో బెత్లెహేము వెళ్ళాలి అని చెప్పి మరియా ఈ యొక్క యోసేపుతో మాట్లాడుతూ ఉంది. యోసేపు అంటున్నాడు, నేను నిన్ను తీసుకెళ్తాను. మరి అంటుంది, నేను రాగలనా? 50 కిలోమీటర్ల దూరం నజరేతు నుండి నేను బెత్లెహేము బస్సులో ప్రయాణం చేశాను. 50 కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లెహేము బస్సులో నేను ప్రయాణం చేశాను. 50 కిలోమీటర్లో అత్యంత భయంకరమైన ఎడారి ప్రాంతం అది, ఎడారి మార్గం అది. మంచినీళ్ళు కూడా దొరకవు. ఆ మార్గంలో యోసేపు కన్య మరియను 9వ నెల గర్భవతి అయినటువంటి తనని నడిపించుకుని 50 కిలోమీటర్లు నడిచాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి శిశువుగా అప్పగించాలని. ఆమేన్. వారికి తెలియదు అంత గొప్ప కృప వారు అనుభవించబోతున్నారని పరిపూర్ణంగా వారికి తెలియదు. కానీ ఆ యోసేపు కన్య మరియను, గర్భిణితో ఉన్నటువంటి మరియను తీసుకుని బెత్లెహేము వచ్చాడు. బెత్లెహేము వచ్చిన తర్వాత బెత్లెహేము ఎంట్రన్స్లో ఒక సత్రం ఉంది. బెత్లెహేము ఎంట్రన్స్లో ఒక సత్రం ఉంది. నేను బస్సులో వెళ్తూ బెత్లెహేము ఎంట్రన్స్లో ఉండేటువంటి ఆ సత్రానికి వెళ్ళి చూశాను. ఎప్పటికీ సాక్షార్థంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సత్రము ఎప్పటికీ ఉంది.
దయచేసి గమనించాలి. నేను ఇక్కడ సత్రములో స్థలము లేని కారణమున అనే మాటను మీకు వివరిస్తూ ఉన్నాను. సత్రములో స్థలము లేని కారణమున అనే మాటను మీకు వివరిస్తూ ఉన్నాను ఈ యొక్క క్రిస్మస్ దినాన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు గురించి మనం ఏమి విన్నా కానీ యాదృచ్ఛికంగా ఏమీ వినడం లేదు. యాదృచ్ఛికంగా ఏమీ వినడం లేదు. చూడండి, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. చివరి లైన్ చదవండి, చివరి లైన్, ఆ పారాగ్రాఫ్లో చివరి లైన్. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. చెప్పండి నాతో, బిగ్గరగా చెప్పండి నాతో. యేసును గూర్చిన, ఏంటి చెప్పరా, చెప్పండి. యేసును గూర్చిన, బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు గురించి ఏ మాట వ్రాయబడినా పాత నిబంధన గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాలకు ముందే, వేల సంవత్సరాలకు ముందే ప్రవచన రీతిలో వ్రాయబడింది. అక్కడ ఏమి వ్రాయబడిందో క్రొత్త నిబంధనలో అదే జరుగుతోంది అని అర్థం. ప్రవచన సారం అంటే యేసును గూర్చినటువంటి వార్త ప్రవచన సారం. అంటే అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా యేసు యొక్క జీవితంలో ఏది జరగలేదు. సరే, ఇప్పుడు సత్రములో స్థలము లేని కారణంగా ఎక్కడ పడుకోబెట్టారు? యేసు ప్రభు అనబడిన శిశువుని ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టెలో. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు తెరిచి చూస్తే, మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు, అసలు అర్థం కావు, రుచించవు, అర్థం కానట్టుగా ఉంటాయి. మత్తయి సువార్త అనేటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు 16 వచనాల వరకు చదివినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది. 4 సువార్తలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 3 సువార్తల్లో వ్రాయబడినటువంటి విశేషమైన విషయాలు మత్తయి సువార్తలో వ్రాయబడ్డాయి. మత్తయి సువార్తలో మొదటి 16 వచనాలు చదివినట్లయితే కొన్ని వంశావళులు కనిపిస్తాయి. అక్కడ కనెను 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 అని పలుమార్లు చదువుతాం. సాధారణంగా ఆ విషయాలను ఎవరు చదవరు. చదవకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. ఇక్కడ ఈ వంశావళుల నుండి విశేషమైనటువంటి అతి ప్రధానమైనటువంటి ఒక చక్కని విషయాన్ని రోజు రాత్రి మీకు నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరు వంశావళిలో వచ్చాడని చెప్పారు? దావీదు వంశావళి. దావీదు ఎవరు వంశావళిలో వచ్చాడు? అబ్రహాము వంశావళి. అబ్రహాము ఎవరు? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందు నీతిమంతునిగా మార్చబడినటువంటి అబ్రహాము వంశావళిలో వచ్చిన దావీదు యొక్క వంశావళిలో వచ్చిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది ఈ యొక్క మాట. సరే, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇదంతా నేను చదివించను, కానీ 5వ వచనంలోనికి డైరెక్ట్గా వెళ్దాం. 5వ వచనం చదవండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. బాగా వినాలి, ఇక్కడ బాగా జాగ్రత్తగా వినాలి, పాయింట్ పట్టుకోవాలి మీరు. బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఎవరు ఈ బోయజు, ఎవరు ఈ రూతు అని అంటే, రూతు మోయాబు స్త్రీ. అంటే మోయాబ్ అనేది మాయ లోకానికి సాదృశ్యంగా ఉంది. మోయాబ్ అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఒక లోకంలో వచ్చినటువంటి రూతు అనబడినటువంటి ఒక స్త్రీకి బెత్లెహేము వాసి అయినటువంటి బోయజు వివాహం ఆడాడు. ఎవరు ఈ రూతు అంటే ఆదరణకు నోచుకోలేంది. ఎవరు ఈ రూతు అంటే అవమానానికి గురైంది. ఎవరు ఈ రూతు అని అంటే ఏ ధైర్యం లేనటువంటి ఒంటరి పరిస్థితుల్లో ఉన్న, కన్నీటి మధ్యలో ఉన్న ఆ యొక్క రూతుకి బోయజు తాను నిలిచి బోయజుకి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను అంటాను, లోకంలో మానవాళి అనాదరణకు గురైంది. మానవాళి దగ్గర డబ్బుంటే లోకం మాట్లాడుతుంది. మానవాళి దగ్గర పదవి ఉంటే, ఆ యొక్క పరపతి ఉంటే లోకం గౌరవిస్తుంది. ఈ లోకంలో అన్నీ పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో, అవమానానికి గురైన జీవితాల్లో, వ్యాధికి గురైన జీవితాల్లో, ఓడిపోయిన పరిస్థితికి గురైన జీవితాల్లో
యేసు అనబడినటువంటి బోయజు రూతుని వివాహమాడినట్లుగా సంఘాన్ని యేసు అనబడినటువంటి వాడు వివాహమాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ బోయజు రూతుని వివాహమాడడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చూడండి, బోయజు రూతుని వివాహమాడిన తర్వాత వాళ్ళకి ఎవరు పుట్టారు? బోయజు రూతునందు ఓబేదును కనెను. సరే, ఇక్కడ నేను ఒక నిమిషం ఆగుతున్నాను. బోయజు రూతుని వివాహమాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని వివాహమాడబోతున్నాడు. బోయజు రూతుని వివాహమాడిన తర్వాత రూతు తన యొక్క దీన స్థితి నుంచి బోయజు లాంటి వాని పక్కన కూర్చోగలిగే స్థితికి వచ్చినందుకు సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో బోయజు అన్నాడు, రుతు నేను నీకు ఒక ఇల్లు కట్టిస్తానని అన్నాడు. నేను నీకు ఒక చక్కని ఇల్లు కట్టిస్తానన్నాడు. ఏ స్త్రీ మాత్రం సంతోషించదు, ఏ భార్య మాత్రం సంతోషించదు, ఏ భార్య మాత్రం సంతోషించదండి. ఆ భార్య అయినటువంటి రూత్ అంటుంది, నాకు నివాసం కడతావా అని అంటుంది. అవును, సంఘానికి యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మీకు అనేక నివాసములు కలవు, మీకు నివాసములు సిద్ధపరుస్తున్నాను అని అంటున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆ నివాసం శాశ్వతమైన నివాసం. ఆ నివాసం కొరకై సంఘము సంతోషించాలి, ఆనందించాలి. రూతుకి బోయజు ఇల్లు కడతానన్నాడు. ఆ ఇల్లు ఎక్కడ కట్టాడో తెలుసా? బెత్లెహేము పట్టణానికి, ఆ ఊరులో అత్యంత వివిధమైనటువంటి ఆస్తులు ఉన్న యాకోబు యొక్క దావీదు యొక్క వంశానికి, దావీదు యొక్క వంశంలో పుట్టిన బోయజుకి ఊరు వెలుపల ఉండేటువంటి వారి యొక్క సొంత స్థలంలో ఒక కొండ ఉంది. ఆ కొండను తొలిపించి ఒక ఇల్లు కట్టాడు బోయజు రూతుకి. బోయజు రూతు ఆ ఇంటిలో చాలా కాలం నివాసం ఉన్నారు. ఆ ఇంటిలోనే బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు అనేవాడు ఆ ఇంటిలోనే పుట్టాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి చూసొచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అభాగ్యుడైన వ్యక్తిని, ఈ పనికి మాలినటువంటి వ్యక్తిని దేవుడు ఇప్పటికి 16 దేశాల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించే కృపనిచ్చాడు. ఈ వ్యక్తి సామాన్యుడే, కేవలం మీ మధ్యలో ఉన్నవాడే, కానీ ఆయన సాధారణమైన దానిని అసాధారణమైన దానిగా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క నిత్య నివాసాన్ని మనకు ఇవ్వబోతున్నటువంటి పరమ బోయజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఒక నిత్య నివాసాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇల్లు ఎలాంటిదో తెలుసా? ఆ బెత్లెహేము ఊరి చివర ఉండేటువంటి కొండను తొలిచి రూతుకి ఇల్లు కట్టించి బోయజు రూతు ఆ ఇంట్లో ఉన్నారు. ఆమేన్. బాగా గమనించాలి. చాలా కాలం ఉన్న తర్వాత బోయజు రూతు వారు కూడా శరీరధారులే కాబట్టి వారు మరణించిన తర్వాత యెషయికి వచ్చింది ఆ ఇల్లు. యెషయి తర్వాత దావీదుకు వచ్చింది ఆ ఇల్లు. దావీదు అదే ఇంటిలో నివాసం ఉండి దేవుణ్ణి స్తుతించాడు. అది స్తుతులు దేవునికి సమర్పించినటువంటి గృహం, దేవుని మహిమపరిచిన గృహం, దేవుని సన్నిధిలో ప్రార్థించిన గృహం, దేవుని సన్నిధిలో ఆరాధించిన గృహం. ఏ గృహం అయితే దేవుని సన్నిధిలో ఆరాధిస్తుందో, ఏ గృహం అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందో, ఏ గృహం అయితే దేవునికి యాచన చేస్తుందో, ఆ గృహాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితాల్లో మన యొక్క కుటుంబంలో దేవునికి, సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువుకి ఇలాంటి స్తుతి యాగం ప్రతి ఇంట జరగాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రతి సంవత్సరం నాకు డిసెంబర్ నెల, నవంబర్లోనో అక్టోబర్లోనో ఫిలప్ అయిపోద్ది. అక్టోబర్ నవంబర్ నెలల్లో డిసెంబర్ నెల ఫిలప్ అయిపోద్ది ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం సంఘములో ఉన్న వారికి డేట్స్ కేటాయించి, ఇదిగో మీకు నేను అందుబాటులో ఉంటాను, నేను 1000 మందిలోకి వెళ్ళి మాట్లాడేదానికంటే, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడేదానికంటే మీ మధ్య దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు నన్ను ఈ సంవత్సరం ప్రేరేపిస్తున్నాడని ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలో దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి గమనించాల్సింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చి, ఆయన మరణించి సమాధి చేయబడి సంఘాన్ని కొనుక్కుని సంఘాన్ని తీసుకెళ్ళడానికి నివాసం కడుతూ ఉంటే, బోయజు రూతుకి నివాసం కడితే అది రాను రాను వంశావళిలో దావీదుకు వచ్చింది. దావీదు ఆ ఇంటిలో దేవుని స్తుతించాడు. కానీ
దావీదు ఒక దినాన రాజుగా మార్చబడ్డాడు. రాజుగా మార్చబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? గవర్నర్ పదవి వచ్చిందనుకోండి, మా ఇంట్లో ఉండి గవర్నర్షిప్ చేస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. నీకు ఒక బంగ్లా ఇస్తాం, నీకు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కల్పిస్తాం, నువ్వు గవర్నర్గా మీ ఇంట్లో ఉంటానంటే కుదరదు, నువ్వు ఆ బంగ్లా కూడా కావాలని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. అవునా కాదా? ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత యెరూషలేము పట్టణంలో అంతఃపురంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు తన ఇల్లు ఖాళీ అవుతా ఉంది. ఇంతకు ముందు జరిగినటువంటి ఒక విశేషమైన విషయం మీతో చెప్పనివ్వండి. ఒక చాలా మనసును ద్రవింపజేసేటువంటి ఒక విషయం మీతో చెప్పనివ్వండి. ఈ క్రిస్మస్ దినాల ఈ మాటలు మీరు వినకుండా వెళ్ళిపోతాయి. ఈ క్రిస్మస్ దినాల దూరాన కూర్చున్న నీవు ఈ మాటలు వినకుండా చెవిని పెడితే చాలా కోల్పోతున్నావు సోదరి సోదరుడా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుడిగా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మధ్యలో ఈ స్థలంలో నిలబడి దేవుని యొక్క సువార్త అందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గమనించాలి, కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యం నుండి చదివిస్తూ ఉంటాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుకున్న మనం ఆది కాండంలోనికి వెళ్ళాలి. ఆది కాండం 35వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది కాండం 35వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనం, బెత్లెహేము ఎప్పటి నుంచి ఉన్నది అనేది అక్కడ చూడాలి. ఆది కాండం 35వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశం అది? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం అది. హల్లెలూయా. ఆ దేశములో ఉండేటువంటి ఆ బెత్లెహేము పురమును గూర్చి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో చెప్తాను. ఒక విషయం తెలుసా అండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బోయజు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గృహం నిమిత్తమై కొన్ని వచనాలు ఈ రాత్రి కొన్ని విషయాలు ఈ రాత్రి చెప్తాను. ఇది చరిత్రలో ఉండేటువంటి నిజమైనటువంటి సత్యమైన విషయాలు. ఆ ఇంటికి చూసినప్పుడు ఇంటి కొలతలు ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. ఎత్తు 9 అడుగుల ఎత్తు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత ఇల్లు అయినటువంటి, అంటే యెష్షయి కుమారుడైన యెష్షయి వంశావళిలో వచ్చిన దావీదు యొక్క సొంత ఇల్లు అయినటువంటి ఆ ఇంటి కొలతలు చెప్తున్నాను. ఎత్తు 9 అడుగులు, వెడల్పు 11 అడుగులు, పొడవు 39 అడుగులు. అంటే కొండ అన్నమాట. అది కొండని తొలిచినటువంటి ఇల్లు అది. హల్లెలూయా. ఆ ఇంటిలో బోయజు రూతు నివసించి యెష్షయిని కని ఆ తర్వాత దావీదుని కంటే దావీదు ఆ రాజ్యాధికారాన్ని చేజిక్కునే పరిస్థితుల మధ్యలో తన అంతఃపురంలోనికి వెళ్ళాల్సి వచ్చే ముందు జరిగిన ఒక సంఘటన మీతో చెప్తాను. చూడండి, ఆ సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము. మీరు క్రిస్మస్ దినాన ఈ సమూయేలు గ్రంథం ఏంటి, ఈ ఆది కాండం ఏంటి, ఇదేంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. దేవుని యొక్క సన్నిధానంలో సమూయేలు గ్రంథం 2వ గ్రంథం తెరచి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము. దేవుడు మన కోసం వ్రాయబడినటువంటి చక్కని వచనాలు 27, 28, 29 వచనాలు చదవాల్సి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాం. ఎవరైనా ఒకరు చదవండి. క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల ఆ రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడగు షోబీను లోదెబారును ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగెలీము ఊరివాడైన గిలాదీయుడునైన బర్జిల్లయు. ఈ మాటలన్నీ మీరు బహుశా చదివారో లేదో నాకు తెలియదు, కానీ అద్భుతమైనటువంటి సత్యం ఈ వచనాల్లో ఉంది. చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చదవడానికి ప్రయత్నం చేయం. నేను అంటాను, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. నేను మీకు ఒక విషయం చూపించినా, నా బైబిల్ బాగుందా ఇది చెప్పరండి. మీరు సీరియస్గా చూస్తున్నారు. మీరు సీరియస్గా చూస్తే మైక్ పెట్టేస్తానా? ఏం కుదరదు. నేను చెప్తా, ఒక పావు గంట 20 నిమిషాలు చెప్పే ముగిస్తా. బైబిల్ బాగుందా లేదా? నా బైబిల్కి చొక్కా వేశాను. నా బైబిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగో, నాకు చాలా వెర్షన్స్ ఉన్నాయి బైబిల్స్.
వివిధ భాషల్లో బైబిల్స్ ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో బైబిల్స్ ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్లో రకరకాల బైబిల్స్, తెలుగులో అనేకమైనటువంటి బైబిల్స్ ఉంటాయి. ఈ బైబిల్ ఇలా ఎందుకు అరిగిపోయిందో తెలుసా? ఇలా చూడండి, ఒక తలగడ కింద పెట్టుకున్నందుకో లేకపోతే ఇలా చక్కలో పెట్టుకున్నందుకో కాదు. మీరు నైట్ నిద్రపోయే ముందు తలగడ కింద బైబిల్ పెట్టుకుని దేవుడు మనతో ఉన్నాడేమో అని మీరు అభిప్రాయపడొద్దు. దేవుని యొక్క వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మనతో ఉండడానికి వాక్యాన్ని మనం ధ్యానించాలి. హల్లెలూయా! వాక్యాన్ని మనం ధ్యానించాలి. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో మనం ఉన్నాం. 17వ అధ్యాయం 27వ వచనం మరలా చదవండి. ఇప్పుడు ఎక్కడికి? మహనయీము. ఆ ఒక్క పదం మీద గంటన్నర ప్రసంగం చేశాను నేను. మహనయీము అనే ఒక్క పదం మీద. మీకు యూట్యూబ్ ఉంటే జీటీవీ గాస్పల్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ తెరిస్తే అనేక వేల ప్రసంగాలు అందులో ఉంటాయి. నేను ప్రపంచంలో అనేక దేశాల్లో చేసినటువంటి ప్రసంగాలు మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ సమయంలో మనం చూస్తే మహనయీము, చదవండి బ్రదర్. మహనయీమునకు వచ్చినప్పుడు అమోరీయుల రబ్బా పట్టణపు వాడైన కుమారుడగు లోదెబారు ఊరువాడగు అబీయేలు కుమారుడగు మాకీరును రోగెలీము ఊరువాడగు గిలాదీయుడున బర్జిల్లయు. చెప్పండి, ఈ పదం చెప్పండి. బర్జిల్లయు. చెప్పరే, కోపంగా చూస్తారు. దేవుడు ఆడవాళ్ళకి ఒక గొప్ప కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇలా చూడండి, ఇలా వేసుకునే కృపన మా మగాళ్ళకి ఇవ్వలేదు. ఈ వేసుకున్న దీన్ని ఒక అంగుళం ముందుకు లాగితే అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఆ దేవునికి తప్ప మరెవరికి తెలీదు. అంతటి కృప ఇచ్చాడు దేవుడు మీకు. కొద్దిగా లాగుతున్నారు కొంతమంది ముందుకు ఒక అరంగుళం గంగుళం లాగుతున్నారు. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి మనల్ని అద్భుతమైన రీతిలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా! బాగా గమనించాలి. బర్జిల్లయి అనే పేరు చెప్పండి నాన్న. బజ్జీ తెలుసా? బజ్జీ గుర్తుపెట్టుకుంటే బర్జిల్లయి అనే పేరు ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్ది పేరు. బర్జిల్లయి. ఈ బర్జిల్లయి గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు? కిస్మిస్కి అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వినాలి కాబట్టి వినాలి, అంతే. హల్లెలూయా! ఈ దావీదు కుమారుడు ఒకసారి దావీదుని అన్నాడు, చంపేస్తా నిన్ను కనిపించావంటే అనేసరికి దావీదు తన యొక్క కుమారుడికి ఎదురు తిరగకుండా అడవిలోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తండ్రి 10 మెట్లైనా దిగిపోతాడు తన పిల్లల కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి తన ప్రేమ చొప్పున ఎంతటి భారాన్నైనా సహిస్తాడు. తండ్రి ప్రేమ. గొల్యాతును కొట్టినవాడు దావీదు కుమారుణ్ణి ఒక్క దెబ్బలో కొట్టేస్తాడు. కానీ తండ్రి తన కుమారుని మీద ప్రేమతో తనే 10 మెట్లు దిగి అడవిలోనికి వెళ్ళిపోయాడు. అర్థం కాదు ఈ లోకానికి ఎందుకు పారిపోయాడో. దావీదు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో అర్థం కాదు. దావీదులో ఉన్న ప్రేమ. దావీదు అడవిలోనికి వెళ్ళి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నా పరిస్థితి ఏంటి? నా కన్న కుమారుడే నన్ను తరిమేస్తుంటే, నా కన్న కుమారుడే నన్ను ఇంత ఏడిపిస్తుంటే నా జీవితం ఏంటి అని అడవిలోనికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవుడు తోడుగా లేడా? దేవుడు ఏమైపోయాడు? దేవుడు ఉంటే ఇన్ని శ్రమలు ఎందుకు? ఈ కుటుంబం నాశనం అయిపోతుంటే దేవుడు ఊరుకున్నాడా అనే ప్రశ్న సమాజంలో నీ గురించి వేయబడుతుంటే దావీదుని రాత్రి చూడాలి. హల్లెలూయా! నీకొచ్చిన శ్రమలో, నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన కన్నీటిలో దేవుడు తోడుగా ఉండి లేపి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ యొక్క నిప్పుల మీద ఉండేటువంటి ఇనప ముక్క ఎంత వేడెక్కితే అంత ఖరీదైనటువంటి వస్తువు వస్తుంది. ఇనప ముక్కే కదా అని ఆలోచిస్తే, ఇనప ముక్క కత్తి అయితే ఆ కత్తి 200-300కు దొరుకుద్ది. అదే ఇనప ముక్క కొన్ని వేల డిగ్రీలకి వేడి చేస్తే విమానం యొక్క స్ప్రింగ్ అవుద్ది. అది కొన్ని లక్షల రూపాయలు.
వేడెక్కే కొలది విలువ పెరిగిపోద్ది. సమస్యలో ఉండే కొలది, శోధనలో ఉండే కొలది విలువ పెరిగిపోద్ది. హల్లెలూయా. ఈ దీన సేవకుడు ఎంఎస్సి చదువుకున్నాడు, ఒక షిప్లో ఉద్యోగం చేసేవాడు, అద్భుతమైనటువంటి 5 స్టార్ 7 స్టార్ లైఫ్ను అనుభవించాడు. అంత లైఫ్ను అనుభవించినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క పిలుపు అందుకుని బైబిల్ తీసుకుని వస్తే చేతగాని వాడిగా లోకం చూస్తుందని తెలుసు, శ్రమ వస్తుందని తెలుసు, అడుక్కుంటున్నావా అని అడుగుతారని తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు నిలబడడానికి ప్రభు ఇచ్చినటువంటి భాగ్యమని వచ్చినటువంటి సేవకుడు. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అటువంటి వాళ్ళే. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మిక్కిలి వేదంతో మాట్లాడుతున్నాను. ఆ బర్జిల్లై అనేటువంటి వాడు ఆ అడవిలో దావీదు ఉన్న విషయాన్ని గ్రహించి, అయ్యయ్యో, దావీదు ఎన్ని మంచి కీర్తనలు పాడగలడు, దావీదు తన చిన్నప్పుడే గొల్యాతుని కొట్టేశాడు, ఆ దావీదు అడవిలో ఉన్నాడా, అయ్యయ్యో నా ప్రక్క గ్రామమే అని చెప్పి ఆ గ్రామంలో ఆ అడవిలోనికి బర్జిల్లయి తన మనుషులతో కొన్ని వస్తువులు పంపించాడు. ఆ లిస్టు కూడా బైబిల్లో ఉంది, చదవండి. బర్జిల్లయి కాదు 28వ వచనం చదవండి. అరణ్యమందు 17వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 17వ అధ్యాయం 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని, అంటే ఆకలితో దప్పికుంటున్నారు. ఆకలితో దప్పికున్నాడు దావీదు. తలంచి ఏమేం పంపించాడు బర్జిల్లయి దావీదుకి? ఏమండి చూడండి, దావీదు నువ్వు ఎంతటి బ్రతికావయ్యా. అడవిలో ముళ్ళ మధ్యలో, తుప్పల మధ్యలో, ఎండిపోయిన ఆకుల మధ్యలో నువ్వు పడుకుంటావా? లేదు, నేను నీకు పరుపులు పంపిస్తానని అడవిలో నీకు పరుపులు పంపించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి బర్జిల్లయి. పరుపులు పంపించాడు, ఇంకా పంపించాడు పాత్రలు, కుండలు, వంట సామాగ్రి అంతా, గోధుమలు, కిరాణా అంతా, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, సతీష్ గారి దగ్గర దొరికే ఆ కూరగాయలు అన్నీ పంపించేశాడు బర్జిల్లయి దావీదుకి. పంపించి దావీదు తన కొద్ది మందితో అడవిలో వంట వండుకొని తినడానికి అవసరమైన సామాగ్రి అంతా పంపించాడు. గమనించారా? దేవుడు ఒక్కొక్కసారి ఎలా మార్గం తెలుస్తాడంటే అద్భుతమైన రీతిలో నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబం చితికిపోయింది. ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రజలందరికీ కలుగబోవు సువార్తమానము నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అది నా యేసుకు సాధ్యం, నా యేసయ్యకు సాధ్యం. అది హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆ వస్తువులన్నిటినీ అందుకున్నటువంటి దావీదు తిరిగి తన దేశంలోకి వెళ్ళి రాజుగా ఉండడానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చేసాయి. అప్పుడు బర్జిల్లయిని పిలిచి అంటున్నాడు, బర్జిల్లయి ఒక్కసారి లరా అని అన్నాడు. బర్జిల్లయి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు అంటున్నాడు, బర్జిల్లయి నేను తిరిగి దేశానికి వెళ్తున్నాను, సింహాసనం మీద కూర్చుంటాను. ఇంతవరకు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు. బర్జిల్లయి నువ్వు నాతో వచ్చాయి, నేను అంతఃపురంలో పెట్టుకుంటాను నేను ప్రేమిస్తున్న బర్జిల్లయి, నువ్వు ఇక్కడ ఉండిపోవద్దు, నువ్వు ఎంత ప్రేమించిన నీకు నేను ఏమైనా చేయాలని చెప్పి దావీదు బర్జిల్లయిని అడుగుతున్నాడు. అప్పుడు బర్జిల్లయి ఏమన్నాడు తెలుసా? చూడండి, కొన్ని వచనాలు చదువుదాం. సమూయేలు 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 19వ వచనం చదువుతామండి. అన్నవాళ్ళు చేయొద్దండి, మాకంత కాళ్ళు లేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. చదవండి నాన్న, ప్లీజ్ రీడ్ ద బైబిల్ చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదవండి. నేను యవ్వన కాలంలో ప్రభువుని తెలుసుకున్నాను. నేను కాలేజీ టైంలో ప్రభువుని తెలుసుకునే దేవుని యొక్క విశ్వాసంలో సాగడానికి ప్రభు కనికరం చూపించాడు. వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని చదువుతున్నాను. 34వ వచనం చదవండి. రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు
అన్నాడు బర్జలే అంటున్నాడు, ఇలా చూడండి, ఇలా చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకుని నా వైపు చూడండి. చూస్తున్నారా? మీ ముఖాలు నాకు అంత బాగా క్లారిటీగా కనిపించడం, ఎందుకంటే లైట్లన్నీ ఇట్టున్నాయి కదా. మరి మీరు కళ్ళు ఇలా తెరిచారో మామూలుగా తెరిచారో అసలు ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఏమండి, వంటలన్నీ రెడీగా ఉన్నాయి కదా, దేవునికి స్తోత్రం, వేడివేడిగా ఉంటాయి. బువ్వ తిని, ఈ బువ్వ తినాక ఆ బువ్వ తిని వెళ్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. బజ్జీలు అయితే అంటే దావీదు రా నువ్వు అంటే బజ్జీలు ఏమంటున్నాడు చదువుండి గారు. నేటికి నాకు 80 సంవత్సరాలు వచ్చేసినాయి దావీదు గారా. ఇలా నేను వాడుక భాషలో చదువుతాను, వాడుక భాషలో చెప్పనివ్వండి నన్ను. అక్కడ గ్రాంధిక భాష, అక్కడ కొంత స్పష్టమైనటువంటి భాష ఉన్న వాడుక భాష. దావీదు అంటాడు, బజ్జీలే నువ్వు ఇంతకాలం నన్ను చూసే వచ్చేద్దు ప్లీజ్ అని అంటే, బజ్జీలే అంటాడు నేను రానండి, నాకు 80 సంవత్సరాలు వచ్చేసినాయండి బాబా, మీరేం పడితే మాత్రం నాకు అరుగుద్దండి బాబా, గుడ్డు తింటే నేను మళ్ళీ వెనక పరిగెట్టాలి. ఏమంటే నేనేం తినలేనండి బాబా. చదవండి, ఆ వచ్చిన చదవండి. సుఖ దుఃఖములకు ఏం వచ్చినామండి, సుఖ దుఃఖాలకి అంటే సుఖపడడానికి దుఃఖపడడానికి ఆ భేదం ఏంటో వ్యత్యాసం ఏంటో నాకేం తెలుసు అండి దావీదు గారా. అన్నపానముల రుచి దాసుడనైన నేను తెలుసుకునగలనా? నువ్వు బిర్యానీ పెడితే ఏంటి, పప్పు చారేసి అన్నం పెడితే ఏంటి, పచ్చడి మెతుకులు పెడితే ఏంటి, నా నాలుగు తెలుస్తుందా? ఆల్రెడీ నేను 80 క్రాస్ అయిపోయిన ముసలాడినే, నన్నేం తీసుకెళ్తావు, ఏం తీసుకెళ్తావు? దావీదు అన్నాడు, లేదు లేదు బర్జల్లే నువ్వు రావాలి, ఇలాంటి టైంలో నువ్వు రావాలి అని అంటున్నాడు. అంటే అప్పుడు బర్జల్లే ఏమన్నాడు తెలుసా? అంటే బాబు గారా మీరు పట్టేస్తున్నారు కానీ, బాగా పట్టుబట్టేస్తున్నారు కానీ, నా కుమారుడు ఒకడు ఉన్నాడండి, ఆడి పేరు ఏంటంటే చదవండి, కింహాం. మా కింహాం అనే వాడు ఉన్నాడు, ఆ కింహాముని నేను మీతో ఒప్పుకుంటే పంపిస్తాను, పంపించమంటారా? దావీదు అన్నాడు, నువ్వు రాలేవా? అయితే మీ అబ్బాయిని కింహాముని పంపిస్తావా? పంపించైతే కింహాముని తీసుకెళ్ళాడు దావీదు. ఆడి పేరేంటి చెప్పండి, చెప్పాలి మీరు. ఏంటి అలా కోపంగా ఉన్నారు? ఒకసారి నవ్వుతూ దేవునికి స్తోత్రం చెప్పండి, ఇలా చెయ్యి ఊపుతా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మెర్రీ క్రిస్మస్ చెప్పండి. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా, నిద్రపోయే వాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. ఎంత బాగా వింటున్నారండి, ఎంత మంచోళ్ళండి మీరు, మీకు వందనాలండి. వందనాలకి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం. వందనాలండి, చాలా వందనాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే బర్జల్లే అన్నాడు, ఏమన్నా బాబా నాకు 80 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను రాలేను కానండి, మా అబ్బాయి ఉన్నాడండి, ఆ పేరు కింహాం అండి, మీతో పంపిస్తానండి, తీసుకెళ్తారా? తీసుకెళ్తాను, నువ్వు రాలేనంటున్నావు కదా కింహాం. అరే బాబా దా ఈ కింహాం జాగ్రత్తగా చూసుకుంటారే. అంతఃపురంలో తీసుకెళ్ళాడు, మీల్స్ టేబుల్ మీద కూర్చున్నాడు దావీదు, ఎదురుగా కింహాముని కూర్చోబెట్టుకున్నాడు. కింహాము అడవిలో ఉండేవాడు, కింహాము ఇప్పుడు రాజభోజనం చేస్తున్నాడు. రాజభోజనం దావీదు ముందు రాజు ముందు చేస్తూ చేస్తూ కొంతకాలం అయింది. అప్పుడు దావీదుకి మనస్సు తృప్తి లేదు. కింహాం ఇలారా, మీ నాన్న బర్జిల్లే నాకు చేసిన దానికి ఈ బువ్వ పెడుతుంటే నాకు తృప్తిగా లేదయా, నీకు నేను ఏదో చేయాలనిపిస్తుంది, ఏం చేయాలంటే ఇదిగో నేను నీకు ఒక ఆస్తి ఇస్తాను. మాకు బెత్లెహేంలో మా తాతగారు ఇచ్చినటువంటి ఒక ఇల్లు ఉంది. ఏ ఇల్లు? ఇప్పుడు చెప్పండి, ఏ ఇల్లు? బోయజు రూతుకి కట్టించిన ఆ ఇల్లు. అర్థమైందా మీకు? ఆ ఇల్లు మా యెషయా తాతయ్యకి వచ్చింది, యెషయా తాతయ్య తర్వాత నాకు వచ్చింది. దావీదు అంటున్నాడు, నేనేం చేస్తానంటే ఆ ఇంటిని నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ స్థిరాస్తి దావీదు కింహాము అనబడినటువంటి ఆ వ్యక్తికి ఇచ్చేస్తే కింహాము ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత కింహాము ఆ ఇంటిలో సకల సౌకర్యాలతో ఉంటున్నాడు. బాగా వినాలి. ఇప్పుడు సడన్గా కింహాము యొక్క తండ్రి అయినటువంటి బర్జిల్లయి చనిపోయాడు, ముసలాడు కదా. వార్త వచ్చింది, ఏమండే కింహాం గారు, మీ నాన్నగారు బర్జిల్లయి గారు చనిపోయారు. ఇప్పుడు బర్జిల్లయి చనిపోయాడన్న వార్త కింహాముకి తెలియగానే కింహాము వెళ్ళి రాజనగర్లో ఉన్న రాజుగారికి చెప్పడానికి అవకాశం లేదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఒక పని చేశాడు. ఆ ఇల్లు ఊరు 10 రోజులు వెళ్ళామనుకోండి, మన ఇల్లు ఎలా ఉంటుందండి?
4 రోజులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పరేమండి? రాగానే ఏం పట్టుకోవాలి మీరు? పట్టుకోరా? ఈ కిమ్హాముకి అదే తలంచి అన్నాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మా నాన్న చనిపోయాడు, వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పి కిమ్హాము బెర్జిల్లయి యొక్క భౌతిక పార్థివ దేహం దగ్గరికి వెళ్తూ ఆ ఇంటికి పైన ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు ఎప్పటికీ అదే రీతిలో, అంటే ఆ బోర్డే కాదు కానీ అదే రీతిలో అలాంటి బోర్డు తయారు చేసి ఇప్పటికీ ఉంది. ఆ బోర్డు నేను వెళ్ళి చూసా. దేవునికి ఏమనుందో బైబిల్లో చూపిస్తా. ఏదైనా బైబిల్ నుంచే మనం ధ్యానం చేయాలి. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. చివరి వచనం చదవండి. అదే అధ్యాయం, అదే 18వ వచనంలో చివరి వచనం. ఏంటండి అక్కడ చదవాలి. బెత్లెహేము దగ్గరున్న గెరీతు కిమ్హాము. ఎక్కడుంది అది? బెత్లెహేము దగ్గర ఉంది. ఏమని పేరుంది దానికి? చెప్పాలి. గెరీతు. చెప్పండి, గెరీతు. బైబిల్ ఎలాంటి పదాలు చదవలేదు కదా మీరు. క్రిస్మస్కి ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూడండి ఈ పదాలు. గెరీతు కిమ్హాము. గెరీతు కిమ్హాం అంటే ఏంటో తెలుసా అర్థం? కిమ్హాము యొక్క సత్రము అని అర్థం. దేవునికి స్తోత్రం. కిమ్హాము యొక్క సత్రం. ఎవరు రాశారు ఆ బోర్డు? కిమ్హాము రాసి బర్జిల్లయి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి పార్థివ దేహానికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ సత్రంగానే ఉంది. ఇప్పుడు అనేక మంది ఆ నజరేతు నుండి ఆ బెత్లెహేము హైవేలో రోడ్డు పక్కన ఉంటుంది. అనేక మంది ఆ ఒంటెలు, గాడిదలు, గుర్రాలుతో వెళ్తూ ఆ సత్రంలో ఆగి ఆ రాత్రి బస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ రాత్రి చాలామంది ఉన్నారు. మరియ వెళ్ళింది యోసేపుని తీసుకుని, నిండు గర్భిణి. అమ్మా, కొద్దిగా స్థలం ఇవ్వండి, ఈమె కాన్పు సమయం వచ్చింది, ఈమె బాగా ఇబ్బంది పడుతుంది, నొప్పులు వస్తున్నాయి, కొద్దిగా స్థలం ఇవ్వండి అని అడిగితే లోపల నుంచి చెయ్యి బయటికెట్టి వాళ్ళు అంటున్నారు, లేదు స్థలం, వెళ్ళండి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు. నా యేసయ్య, దావీదు వంశంలో పుట్టిన నా యేసయ్య సొంత ఇంటికి వెళ్ళి యేసు తల్లి అక్కడ నిలబడి కొద్దిగా ప్లేస్ ఇవ్వండి అంటే ఆ స్థలం, ఆ యొక్క గెరీతు కిమ్హాము సత్రంలోనికి స్థలం లేదు. ఆ మరియా బయటే బిడ్డకే జన్మనిచ్చింది. ఎంత విచారకరం. యేసయ్య పుట్టుకలో సంతోషం ఉందా? యేసయ్య పుట్టుకలో అప్పుడు విషాదమే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు యేసయ్య పుట్టుకను బట్టి సంతోషించేటువంటి, ఈ సువర్తమానమును బట్టి ఆనందించేటువంటి ఈ పరిస్థితి మనకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. బెత్లెహేములో సందడి ఉందా? బిక్కుమంటూ ఉంటే ఆ పాట తప్ప కాదు. ఇప్పుడు ఉంది సందడి. హల్లెలూయా. ఇప్పుడు సందడే ఉంది. నేను అంటున్నాను, ఒక వచనం చదివించి ముగించేస్తాను. లాస్ట్ మాట చదివించి ముగించేస్తాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమీయుడి. చాలు అమ్మ కూర్చోండి, ఒక్క నిమిషం ముగిసిపోతుంది. స్థలమీయుడి. చెప్పండి, స్థలమీయుడి. ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య అంటున్నాడు. ఈరోజు రాత్రి కూడా అంటున్నాడు, నాకు అక్కడ స్థలం ఇవ్వకపోయారు నేను పుట్టినప్పుడు, ఇప్పుడు స్థలం ఇవ్వండి ప్రభువా. మా ఇంట్లో గది ఇచ్చేస్తాను, ప్రార్థనా గది అని పెడతాను, నువ్వు వచ్చాయి, నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు కలుసుకుందామని అనడానికి కాదు స్థలం అడిగింది. హృదయం అనేటువంటి గదిలో స్థలం అడుగుతున్నాడు యేసయ్య. ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో యేసయ్య లేకపోతే, ప్రభువా నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను.
నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను యేసయ్యా, నువ్వు రావాలి. నువ్వు నా బ్రతుకులో ఉంటే సంతోషకరమైనటువంటి సువార్తమానమును బట్టి నిత్యరాజ్య వారసత్వానికి నీ మరణ పునరుత్థానాల ద్వారా నేను పొందుతాను. ప్రభు, నీవు రక్షకుడు అని విన్నాను, నువ్వు నాకు కావాలి అని అన్నట్లయితే యేసయ్య హృదయాంతరంగంలోనికి వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి యేసుని వెంబడించడానికి ఇష్టపడితే, యేసుని రక్షకునిగా కలిగి ఉండడానికి ఇష్టపడితే నువ్వు ఏకీభవిస్తే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఇక నేను ముగింపులోనికి వచ్చాను. చాలా మాటలు, చాలా విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం విన్నాం. అనేకమైన విషయాలు ఇంకా ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు కనుక నేను ముగిస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాన ప్రభువారు మీతో మాట్లాడారు. చిన్న ప్రార్థన చేయనివ్వండి దయచేసి. చిన్న ప్రార్థన, మీకు అవకాశం ఉంటే మోకరించండి. నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో మాట్లాడినై ఉన్నారు. అమ్మా, ఈ జీవితంలో యేసు ప్రభుల వారికి స్థలం ఇచ్చావా? ఇంతవరకు స్థలం ఇవ్వకపోతే నీ హృదయంలో ఈ రాత్రి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి మిక్కిలి అనుకూలమైనటువంటి సమయంలో నా యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసయ్యా నన్ను కోరుకుంటున్నాడు. నా దేవా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని అడిగితే హృదయం అంతరంగంలోనికి యేసయ్య వచ్చి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు నాకు కావాలి అని అనేవాళ్ళు నువ్వు ఏకీభవిస్తే నీ కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేయడానికి నువ్వు దయచేసి వెనకాడవద్దు. నా యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా నా జీవితంలో. నాయన, ఇంత ప్రేమ తండ్రి, పరలోక రాజ్యము సర్వ సృష్టి సృజించినటువంటి నీవు నీ ఇంటిలో నీకే నువ్వు పుట్టడానికి స్థలం లేని విధంగా నాయన ఈ లోకంలోనికి వచ్చావా? నీకు స్తోత్రాలు. నువ్వు నాకు కావాలి. ఇంత ప్రేమించిన ఈ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందయా? నువ్వు నాకు కావాలయా, నీ కృప నాకు కావాలి. ప్రభా, ఇంతవరకు మీ కృప చూపించారు. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేసి మహిమ పొందండి. మీరు అక్కడైతే ఎత్తపడే సంఘంలో మీరు అక్కడ ఆలస్యమైతే మీ కృపలో సాగే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, ఈ రాత్రి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఎవరైతే ప్రభా ఇంకా మారు మనసు రక్షణ అనుభవంలోనికి రాలేదో, ఎవరైతే నాయన ఈరోజు రాత్రి వాక్యాన్ని బట్టి సంధించబడ్డారో వారు నాయన వారి యొక్క హృదయాల్లో నీకు చోటిచ్చి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారే కాదు నాయన, బయట కూర్చుని ఎవరైనా నీ వాక్యాన్ని వింటుంటే వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆదరించి బలపరచండి. వారి హృదయంలో నాయన నీకు చోటిచ్చి నిన్ను రక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేయండి. నన్ను మమ్మల్ని మీ కృప కలిగిన చేతులుగా అప్పగిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.